మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గగన్. నేను యోగా టీచర్ని. ఈరోజు మనం నీ పెయిన్స్, మోకాల నొప్పులకి తగ్గించుకోవడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, యోగాలో ఎటువంటి ఆసనాలు ఉన్నాయి అని తెలుసుకుందామండి. ముందుగా మీరు ఒక ఎత్తైన ఒక చైర్ కావచ్చు, టేబుల్ కావచ్చు, స్టూల్ కావచ్చు, మీ బెడ్ పైన కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ వెన్నెముకని నిటారుగా పెట్టేసేయాలి. నిటారుగా పెట్టేసి ఇలా మీరు ఒక ఎత్తైన ప్లేస్లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళు కూడా సమానంగా కలిపేసేయాలి. రెండు మోకాలని రెండు కాళ్ళని కలిపేసాము. కలిపేసిన తర్వాత మీరు ఏది చేసినా సరే దాన్ని గమనిస్తూ శ్వాస తీసుకుంటూ చేసినట్లయితే మీకు చాలా చక్కని నివారణ, మోకాల నొప్పులు తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటుందండి. సో ముందుగా మీరు ఇలా కూర్చున్న తర్వాత రెండు చేతులను కూడా మీ తాయి కింద పెట్టేసి శ్వాస తీసుకుంటూ చాలా మెల్లిగా నిదానంగా మోకాలను గమనిస్తూ మెల్లిగా కుడి కాలుని ఇలా పైకి తీసుకోవాలి శ్వాసతో పాటు. ఇలా తీసుకున్నట్లయితే మీకు ఏమి జరుగుతుంది, మోకాలు కండరాలు చక్కగా స్ట్రెచ్ అవుతాయండి. ఈ పార్ట్ని బ్యాటెల్లా అంటారు. ఈ కండరంలో మీకు అక్కడ ఒత్తిడి కలిగి అక్కడ ఉన్న నొప్పిని చాలా తొందరగా తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. శ్వాస తీసుకుంటూ పైకి తీసుకోవాలి, శ్వాస వదిలేస్తూ కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి అనాలి, శ్వాస వదిలేస్తూ కిందికి అనాలి. ఇలా దీన్ని నేను ఈ వైపు నుంచి కూడా చూపిస్తాను. ఇలా మనం కుర్చీలో ఇలా కూర్చొని ఒక పక్కకి, ఇందాక నేను కుడి కాలుతో చూపించాను, ఇప్పుడు ఎడమ కాలుతో చూపిస్తున్నాను. రెండు చేతులను కూడా ఎడమ తాయి కింద ఇలా పెట్టేసి చక్కగా శ్వాస తీసుకుంటూ కాలుని పైకి లిఫ్ట్ చేయాలి, శ్వాసను వదిలేస్తూ కిందికి పెట్టాలి. మోకాలను గమనిస్తూ శ్వాసను గమనిస్తూ ఇలా ఒక 10 సార్లు చేసిన తర్వాత ఈ మెల్లిగా పైకి ఉంచేసి అలా ఉండాలి. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఉండాలి. శ్వాసని ఇలా కాలు పెట్టి మోకాల్ని గమనిస్తూ మెల్లిగా కిందికి దించాలి. ఇలా ఏ వయసు ఉన్న వారైనా చేసుకోవచ్చండి. దీనికి తినకముందు, తిన్న తర్వాత ఎటువంటి ఏమీ లేవు ఆలోచన. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. మీ మోకాల నొప్పి తీవ్రతను బట్టి మీరు మెల్లిమెల్లిగా నిదానంగా శ్వాసని గమనిస్తూ మెల్లిగా చేసినట్లయితే మీకు తొందరగా నొప్పి తగ్గడానికి, నివారణ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఒక 5 సార్లు 10 సార్లు చేసిన తర్వాత మెల్లిగా కిందకి పెట్టేసి అదేవిధంగా ఇలా మెల్లిగా గుండ్రంగా తిప్పాలి. క్లాక్ వైజ్లో ఒక 6 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ సవ్య దిశ అపసవ్య దిశలో ఒక 6 సార్లు. మీ నొప్పి తీవ్రతను బట్టి మెల్లిమెల్లిగా మీరు చేసుకుంటూ ఉండాలి. రెండవది, ఎడమ కాలును ఇలా పెట్టేసి కాస్త మెల్లిగా రెండు చేతులతో మోకాలని ప్రజరిస్తూ ఉండాలి. మోకాళ్ళ పై భాగంలోనే కాకుండా మోకాళ్ళ చివరి భాగం, కింది భాగంలో కూడా మీరు ఇలా చేతులతో నిదానంగా ప్రజరిస్తూ ఉన్నట్లయితే కనుక అక్కడ ఉన్న కండరాలన్నీ చక్కగా రిలాక్స్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి. మీ నొప్పిని తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు ఓకే, ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మోకాల నొప్పులు తగ్గించుకోవడానికి ఎటువంటి ఆసనాలు చేయాలో తెలుసుకున్నామండి. ఆసనాలతో పాటు మనం ఆహార నియమాలు పాటిస్తున్నట్లయితే, ముందుగా మనం ఎక్కువ మోతాదులో ఉప్పు తినకుండా సాత్విక ఆహారాన్ని తీసుకున్నట్లయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకుంటూ, అది కూడా వీలైతే శాకాహారాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే
చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మ్యాక్స్ టీవీ ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. యోగా ద్వారా మనకున్న సమస్యలు తగ్గించుకోవడం చాలా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.